పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమవుతోంది. నల్గొండ ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన డీసీఆర్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి వీవీప్యాట్లు, సెంట్రల్ యూనిట్లు, ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న ఈసీ రేపు ఉదయం జరగబోయే పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ డీసీఆర్ సెంటర్ నుండి అందిస్తారు. రేపు ఉదయం 7 గంటలకు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల పోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ డీసీఆర్ సెంటర్ల నుంచి ఇక పోలింగ్ కేంద్రాలకు కూడా మొత్తం డిస్ట్రిబ్యూషన్ పంపించేందుకు కూడా వైపు యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తం కలిపి 2043 మందికి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది బృందాలన్నీ కూడా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న నేపథ్యం. మరొక వైపు 2061 పోలింగ్ కేంద్రాలలో ఇక రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల పోలింగ్ రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక ఏఆర్ఓ ప్రస్తుతం మనతో పాటు ఆర్డీఓ మనతో ఉన్నారు. సార్, రేపు జరగబోయేటువంటి పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు? సార్, ఈరోజు ఇక్కడ నాగార్జున డిగ్రీ కళాశాలలో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్స్కి. దీనికి సంబంధించి మొత్తం 288 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి గాను సుమారు 1500 మంది ఎన్నికల సిబ్బందిని మనం వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే దానికి కేంద్ర బలగాలతోటి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బందిని కావచ్చు, ఇక సమస్యాత్మక ప్రాంతాలు అంటున్నారు, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్లాటూన్ బలగాలు కావచ్చు, ఇక పోలీస్ ఫోర్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు విజిల్ యాప్ని ఉపయోగించుకొని ఏ విధంగా కంప్లైంట్ చేయడానికి అవకాశం? 63 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 39 లొకేషన్లో ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా సిబిజికి సంబంధించి ఎక్కడైనా మోడల్ కోడ్ సంబంధించిన వైలేషన్స్ ఉంటే దాన్ని వీడియో తీసి దాంట్లో అప్లోడ్ చేసినట్టయితే 90 నిమిషాల్లో దాన్ని అటెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. డబ్బు మద్యం పంపిణీకి సంబంధించి కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి? పోలింగ్ శాతం పెంచేందుకు ఏం చర్యలు తీసుకున్నారు సార్? అందరికీ కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించడం జరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు ఏం చర్యలు చేపట్టారు? ఎంత మేర పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది? స్వీప్ యాక్టివిటీస్ ద్వారా నిన్న కూడా లాస్ట్ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. గతం కంటే మెరుగైనటువంటి ఎన్నికల పర్సంటేజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 పార్లమెంటు పరిధిలో ఇక మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో అంటే దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలతో పాటు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి జనగాం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, మొత్తం 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు అధికంగా ఉన్నారు. మహిళా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు సివిజిల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఏదైనా ఫిర్యాదులు ఉంటే కూడా 100 నిమిషాల్లో పరిష్కరించే దిశగా కూడా చర్యలు చేపడతామంటూ ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజీ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీసీఆర్ సెంటర్లో ఉన్నాము. ఈ డీసీఆర్ సెంటర్లలో ఇక సిబ్బందిని దాదాపు 2043 కేంద్రాలకు సిబ్బందిని కూడా బృందాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్లో కూడా 4 ఎన్నికల అధికారులతో పాటు ఇతర సిబ్బంది ఉండే విధంగా చర్యలు చేపట్టి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి పోలింగ్కు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలను కల్పిస్తూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. మొత్తం 2043 బృందాలు కూడా మొత్తం ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనే విధంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఉన్నతాధికారులంతా కూడా ఆర్ఓ దగ్గర నుండి కూడా పర్యవేక్షణ పరిస్థితుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ డీసీఆర్ సెంటర్లలో ఉన్నటువంటి వీవీప్యాడ్లు, అదేవిధంగా సెంట్రల్ యూనిట్లతో పాటు ఇక స్లిప్లన్నీ కూడా పంపిణీ చేసేందుకు వైపు రంగం సిద్ధం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ 144 సెక్షన్ అదేవిధంగా ప్రత్యేక ప్లాటూన్ బలగాలను ఏర్పాటు చేస్తూ కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నా కూడా 100 నిమిషాల్లోనే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ రిజాల్వ్ చేసే విధంగా కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ ఫ్లైస్ కార్డ్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వైపుకు సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం
ఇక ఓటర్ స్లిప్లను పంపిణీ చేసింది. అదేవిధంగా డిజిటల్ రూపంలో కూడా ఓటు తమ హక్కు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ కేంద్రంలో కేటాయించారు అనే విషయంలో స్పష్టత వచ్చే విధంగా డిజిటల్లో కూడా ఇప్పటికే పొందుపరచడం జరిగింది. దాని ప్రకారంగా కూడా ఓటర్లు తమ ఓటు ఏ కేంద్రంలో వేసేందుకు పోలింగ్ కేంద్రాల నెంబర్తో సహా కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహిళా ఓట్లు 8,80,053 ఓట్లు ఉండగా పురుషులకు సంబంధించి 8,44,843 ఓట్లు ఉన్నాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,25,000 మంది ఓటర్లు రేపు ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నందుకున్నారు. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ బరిలో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛందంగా కూడా అంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక మొత్తం కలిపి 22 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు 17 లక్షల మంది ఓటర్లని ఓటు అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. DCR కేంద్రాల నుంచి 1925 వాహనాలు దాదాపు 7 కేంద్రాల నుంచి ఒక సిబ్బందిని తరలించేందుకు కూడా ప్రైవేట్ వాహనాలు GPRS సిస్టంతో పాటు ఇక ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు నడుమ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఓవైపు సిద్ధమవుతుంది. 2,435 బృందాలు ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యం. 374 టీంలు రిజర్వ్ ఫోర్సు అందుబాటులో సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసేందుకు ఓవైపుకు సిద్ధం చేశారు. ఈవీఎం వాహనాలను GPS ట్రాకింగ్తో ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షించడమే కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ కంపార్ట్మెంట్కి సంబంధించి ఇక తెలంగాణ స్టేట్లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తూ కూడా రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి పోలింగ్ సంబంధించి ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ అనంతరం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునేందుకు వేసుకునేందుకు కూడా వీలుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక నల్గొండ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 3,000 మందికి పైగా ప్రత్యేక పోలీస్ బృందాలన్నీ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ తీవ్ర ప్రయత్నం చేస్తూ కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. 7 ప్లాటూన్ బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్తో అమలు చేస్తూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం 1945 వాహనాలలో GPRS సిస్టంతో ఉన్నటువంటి వెహికల్స్ని అరేంజ్ చేస్తూ ప్రత్యేక పోలీస్ బలగాల మధ్య ప్రస్తుతం మనం ఉన్న ఈ సెంటర్ DCR సెంటర్ నుంచి కూడా పోలింగ్ సిబ్బందిని 2,043 మంది ఇక విధుల్లో ఉండడానికి ఉన్నటువంటి పోలీస్ బృందాల అనుసంధానంతో కూడా ఇటు సిబ్బంది బృందాలను కూడా తయారు చేస్తూ కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వైపుకు సిద్ధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తం అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలతో పాటు ఇటు ఇబ్రాహీంపట్నం అదేవిధంగా జనగాంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కలిపి 2 పార్లమెంట్ పరిధిలో మొత్తం 14 నియోజకవర్గాల పరిధిలో 36 లక్షల మంది ఓటుకు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇటు మహిళల శాతం ఎక్కువగా ఓటర్లు ఉండడంతో అయితే ఓటర్ల శాతం పెంచేందుకు మరొక వైపుకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా ఇటు క్యాండిల్ ర్యాలీలతో పాటు ఇక అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా RO ఆధ్వర్యంలో ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో ఇక పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే కూడా ఎక్కువగా పెంచేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ అనంతరం 7 గంటలకు ప్రారంభంగా ఉన్నట్టు పోలింగ్ ఇక కొంత మందకొడిగా సాగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అవేర్నెస్ కల్పించడమే కాకుండా ఇటు ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక మధ్యాహ్నం ఎండ ఉన్న తరుణంలోనే ఇక ఇప్పటికే ఓటర్లందరికీ కూడా ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేస్తూ తాగేందుకు మంచినీళ్లు ఇక ఆ కేంద్రాలలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసింది. ఇక దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తంగా 2,043 బృందాలు పోలింగ్ సంబంధించి కూడా తమ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి వీవీప్యాడ్లు అదేవిధంగా సెంట్రల్ యూనిట్లతో పాటు ఇక ఓటర్ స్లిప్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మెటీరియల్ని సేకరించి ఈరోజు సాయంత్రానికి అక్కడ చేరుకుంటారు. రేపు ఉదయం మాక్ పోలింగ్ అనంతరం కూడా జరగబోయేటువంటి పోలింగ్కు పూర్తిగా సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి DCR సెంటర్లో ఉన్న తాజా పరిస్థితి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, News 360 నల్గొండ.